కబ్జాలపై వార్త రాసిన జర్నలిస్టుకు పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి బెదిరింపు. నాపై న్యూస్ రాస్తావా అంటూ బూత్ పురాణం. అచ్చా మైపాల్ రెడ్డి, నిజంగా ఈ పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఒక విలేకరికి ఫోన్ చేసి ఎన్ని గుండెలు ఉండాలి మైపాల్ రెడ్డి నీకు? ఏమన్నాడో ఇనూరి ప్రజలారా, ఎట్లా బెదిరిస్తున్నాడో వినండి. ఏమైనా సంతోషం వస్తానో రాలు అన్న వస్తానా, నువ్వు తిడతావని. నేనేం తిడతా బాయ్, నేను బలిచినా నీలేక అన్న అట్లా మాట్లాడా. బలిచినావు కొడక, నువ్వు ఏమనుకుంటున్నావు? సమాచారం చేస్తున్నావా? అదేందన్న అట్లా అంటారు? నేను వచ్చినా అంటే కాల్ చేసి నరికేస్తా కొడక, నువ్వు ప్రెస్ లో ఉండదు కనబడుతున్నావు. ఎందుకన్నా ఏమైందన్న? రికార్డ్ చేయని అమ్మని తగ్గించుకొని రికార్డ్ చేసుకోమని చెప్తున్నా. రికార్డ్ చేయి నువ్వు. ఇది అంటే ఎందుకు చేయరా నువ్వు కొడక? సమాచారం చేస్తున్నావా? ఎందుకన్నా ఏమైందన్నా? ఏమైనా అది ఏం కాలేదా? వచ్చి మాట్లాడికరా. నువ్వు మొగడవావా? నువ్వు ఆడిపట్టుడవా అన్న? అవన్నీ ఇట్లా మాట్లాడకన్నా అన్న. మాట్లాడడం కాదు, ఇంటికి వచ్చి నరికేస్తా కొడక. ఇప్పుడు వచ్చి ఇంటికి వస్తా కొడక. ఏడునో అని చెప్పి ఇప్పుడు అది పద్ధతి కాదు కన్నా. అది అట్లా మాట్లాడాలి కాదు. మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు వస్తాను మంచితనంగా రాలేకపోతే నేను వస్తా. ఏడునో చెప్పు. ఎందుకంటే భయపెడుతున్నా అన్న? భయపెట్టడం కాదు, సూటిగా చెప్తున్నా. నిన్నేమో నీవు తాతగానికి ఏం భయపడతారా? నీకు తాతగానోడు నువ్వు. ఏమైందన్నా? నీకు ఏమైంది? చేతిలో కళ ఉందా? ఇష్టం రాయనికి అనుకున్నా. ఎట్లా అనుకుంటున్నా? ఏం రాసిన? నేను రాసిన తప్పు చూపి తప్పుదా కదా మాట్లాడతా. నేను కాదు సమాచారం చేయకని చెప్తున్నా. నాకు అవసరం అన్న, నాకు రికార్డ్ చేసిన అవసరం నాకు లేదు. కానీ రికార్డ్ చేయబిడ్డా, నువ్వు రికార్డ్ చేసి పోలీసు పెట్టు, ఎస్పీ పెట్టు, డీజీకి పెట్టు. కాదన్నా, మీరు అట్లా భయపెట్టడం తప్పు కదా అన్న? భయపెట్టడం కాదు చెప్తున్నా. నేను భయపెడతలేను, సూటి చెప్తున్నా. నువ్వు రా చెప్పి నేను వస్తా. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు జాతీయ రహదారి మీద కబ్జాలు లేవా? రాను జాతీయ అని అమ్మాయిని దండించుకొని నువ్వు ఎవడెవరే నా మీద పేరు పెట్టి రాయనికే అన్న. అందరు టీఆర్ఎస్ నాయకులే కన్నా వాళ్ళంతా. పేరు పెట్టి రాయనికే నువ్వు ఎవడెవరు అన్న? ఇప్పుడు అందరు టీఆర్ఎస్ నాయకులే కన్నా. ఇప్పుడు అఫ్జల్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టీఆర్ఎస్ నాయకులు కదా. అనవసరంగా ఇంకా బీపీ లేపక తప్పుడు నువ్వు రా నేర్చుకో, నేను వస్తా. అన్న నువ్వు ఇట్లా బెదిరిస్తే మళ్ళా మాట్లాడక బెదిరిస్తా. నీవు పాల్తుగానే బెదిరిస్తా. నేను నా లెవెల్ లో బెదిరిస్తా. నువ్వు అంటే గౌరవం అన్న, కానీ నువ్వు అట్లా మాట్లాడితే గౌరవం ఉన్నాడు కదా రాసేది. నువ్వు రాసేదే ఉందన్న. ఇప్పుడు నేను ప్రెస్ నీ సాక్షి దగ్గరికి, నీ ఎండి దగ్గరికి పోతే సాంఖ్య దగ్గరికి మాట్లాడుతాను. నువ్వు చేసే స్టడీలతో నువ్వు చేసే బ్లాక్ మెయిల్ మొత్తం ఎవరు చేసిన అంటే నువ్వు రాయిరా. నువ్వు రికార్డ్ చేసుకోండి కంప్లైంట్ నా మీద. కాదన్న, ఒక మీరు ఎమ్మెల్యేగా ఉండి అంటే అన్నయ్యాల అక్రమాలు బయట తీస్తే నువ్వు ఇట్లా భయపెడతావు అన్న? నువ్వు రాయదు, నువ్వు తమాషాలు తెలియదు కానీ నువ్వు రాను. ఎందుకన్నా ఇప్పుడు ఫోన్ లోనే తిడుతున్నావు? ఇక నీ దగ్గర వస్తాయి కదా. కాదన్నా, నువ్వు ఫోన్ లోనే ఇంత తిడుతున్నావు. చెప్పు నాకు అంతే. చూసారు కదా, పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఫకర్. అది కాళ్ళీరా కొడతావా? నేను ఫోన్ చేస్తున్నాను నీకు. పటాన్చెరు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తున్నా. హలో, మైపాల్ రెడ్డి గారా అండి, ఎమ్మెల్యే గారా? కత్తులు కటార్లు అన్ని తయారు పెట్టుకుండా నరికేతందుకు కత్తులు కటార్లు అన్ని తయారు పెట్టుకుండా మీ ఎమ్మెల్యే విలేకరిని నరికేతందుకు. నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నా. ఏం చేస్తున్నాడు? కత్తులు గిత్తులు అన్ని తయారు పెట్టుకుండా ఇలా నరుకుతాడా? మరి ఎట్లా, ఏ టైంకి నరుకుతాడు అడుగు. కట్ చేసాను. ఇప్పుడు నువ్వు వచ్చేది ఉండే లైవ్లోకి, కానీ సరే. ఇది ఒక జర్నలిస్ట్ని బెదిరిస్తున్నటువంటి మాట. ఎమ్మెల్యే కానీ ఎవడైనా కానీ జర్నలిస్టుల తెరువు వస్తే, పాతకాలం జర్నలిస్ట్ సోదరులారా, పాతకాలంలో జర్నలిజం ఎట్లుండేదో ఆ రోజుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ రోజు ఖచ్చితంగా రావాలి. ఎమ్మెల్యే అయితే వార్త రాస్తే నరుకుతావు. నరుకుతావా మైపాల్ రెడ్డి? ఎన్ని గుండెలు ఉండాలి నీకు? ఒక ఎస్టీ బిడ్డ విలేకరి బెదిరించి నరుకుతా రికార్డు చేసుకోరా అంటావు.
మళ్ళా ఇదే విలేకరులు తలుచుకుంటే ఏడ మొదలైందో ఆడికి పోతావు. ఏమనుకుంటున్నావు? తమాజ్ చేస్తున్నావా? చూస్తావు కదా ఇక మా జర్నలిస్టుల సంగతి ఎట్లుంటుందో కూడా చూస్తావు.